అందరికీ నమస్కారం. తెలంగాణ ఎమ్మెల్యే హత్య, తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలను తెలుసుకుంటూ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తరచూ వివాదాల్లో ఉండే రాజాసింగ్ చాలామందికి, ముఖ్యంగా ఏఐఎంఐఎం పార్టీలోని కొందరికి కంట్లో నలుసుగా మారారు. అయితే అందుకనే రాజాసింగ్పై దాడికి ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు గమనించారు. ఇదే విషయాన్ని వెంటనే మంగళహాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వారిద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇదే విషయమై రాజాసింగ్ మాట్లాడుతూ తనపై రెక్కి జరిగిన విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇలాంటి రెక్కిలకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనను హత్య చేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తనకు అనుమానంగా ఉందన్నారు. తన ఇంటి చుట్టూ తిరుగుతూ, అదేవిధంగా తన కదలికలను గమనిస్తూ కొందరు రెక్కి చేసే విషయాలన్నింటినీ ముంబైలోని కొందరికి చేరవేస్తున్నట్లు తనకు సమాచారం ఉందని ఎమ్మెల్యే చెప్పారు. అయితే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హత్యకు రెక్కి జరిగింది. బీజేపీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను హత్య చేసేందుకు జరిగిన రెక్కిని పోలీసులు నిర్ధారించారు.